ప్రకృతి ఒకసారి తన నియమాన్ని అతిక్రమించింది. ఆ తప్పు పేరు మనిషి. మరియు ప్రకృతి మనిషిని సృష్టించింది. అలాగే మనిషికి అధికమైన అవగాహన ఇచ్చింది. ఈ అవగాహన మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఒక జింక అడవిలో పరిగెత్తుతుంది. జింకకు జీవితం గురించి ఎలాంటి సమస్య లేదు. కానీ మనిషి మాత్రం ఒక ఆలోచనలోనే చిక్కుకుంటాడు. జీవితం ఎందుకుంది అనే ఆలోచన. ఈ ప్రశ్న మనిషికి సమాధానం ఇవ్వదు, కానీ అతని మనసును శాంతిగా ఉండనివ్వదు. పీటర్ వెసల్ జఫ్ఫే ఒక బలమైన నిజం చెప్పాడు. మనిషి ప్రకృతిలో అధికమైన బుద్ధి పొందిన జంతువు. ఈ బుద్ధి ఒక వరం కాదు, ఇది ఒక భారం. ఈ భారాన్ని భరించడానికి మనిషి కొన్ని మాయలు సృష్టించాడు. మొదటి మాయం నిజాన్ని మనసు నుంచి తొలగించడం. మనిషి కొన్ని నిజాలను తన ఆలోచనల నుంచి దూరం చేస్తాడు. మరణం అనేది దగ్గరలోనే ఉందనే నిజం అతను ఎక్కువగా గుర్తుపెట్టుకోడు. జీవితం చివరికి ముగుస్తుందనే నిజం అతను లోతుగా ఆలోచించడు. ఇలా చేయడం వల్ల మనసు కొంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. జాఫ్ఫే ప్రకారం ఇది మనిషి మొదటి రక్షణ గోడ. రెండవ మాయం ఏదో ఒక డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవడం. మనిషి ఒంటరిగా నిలబడలేడు, అందుకే తన జీవితం ఒకదానికి కట్టేస్తాడు. అది దేవుడు కావచ్చు, దేశం కావచ్చు, కుటుంబం కావచ్చు. ఆ నమ్మకం అతనికి ఒక నిలువు స్తంభంలా మారుతుంది. ఆ స్తంభం మీద అతను తన జీవితం నిలబెడతాడు. అప్పుడు లోపలున్న భయం కొంతసేపు కనిపించదు. జాఫ్ఫే మాటల్లో ఇది మనిషి నిర్మించుకున్న రెండవ రక్షణ. మూడవ మాయం తనను తాను బిజీగా ఉంచుకోవడం. నిశ్శబ్దంగా కూర్చుంటే మనసు ప్రశ్నలు అడుగుతుంది. అందుకే మనిషి ఖాళీగా ఉండడు, పని చేస్తాడు, డబ్బు కోసం పరిగెడతాడు, వినోదాలతో సమయం నింపేస్తాడు, రోజు మొత్తం ఏదో ఒక పనిలో గడిపేస్తాడు. అలా చేస్తే మనసు లోతైన ఆలోచనలకు వెళ్ళదు. జీవితం లోపలున్న ఖాళీ కొంతసేపు కనిపించకుండా పోతుంది. జాఫ్ఫే ప్రకారం ఇది మనిషి ఉపయోగించే మూడవ రక్షణ మార్గం. పీటర్ వెసల్ జఫ్ఫే ఆలోచన ప్రకారం మనిషి జీవితం లోపల ఒక పెద్ద విరోధం ఉంది. ప్రకృతి మనిషిని సృష్టించింది, కానీ ప్రకృతి మనిషికి ఇచ్చిన అవగాహన ప్రకృతి పరిమితులను మించి పెరిగింది. అక్కడే ఒక అసమతుల్యత మొదలైంది. మనిషి శరీరం ప్రకృతికి చెందినది, కానీ మనిషి అవగాహన ప్రకృతిని ప్రశ్నిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ విరోధమే మనిషి మనసులో నిరంతరమైన బాధను సృష్టిస్తుంది. జాఫ్ఫే ఒక భావనను చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రపంచం మనిషి సంతోషం కోసం నిర్మించబడలేదు. ప్రపంచం కేవలం ఉండటానికి మాత్రమే ఉంది. కానీ మనిషి మాత్రం ఆ ఉనికిలో అర్థం కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ వెతుకులాట అతనికి ప్రశాంతత ఇవ్వదు. మనిషి బయట ప్రపంచానికి తన జీవితాన్ని గొప్పగా చూపించవచ్చు. విజయాలు, గౌరవం, సంతోషం ఇవి అన్ని బయట కనిపించే రూపాలు. కానీ లోపల మాత్రం ఒక సైలెంట్ నిజం ఉంటుంది. జీవితం పూర్తిగా పరిష్కారం కాని కథ. ఎప్పుడు కొంత భాగం మిగిలిపోతుంది. పీటర్ వెసల్ జఫ్ఫే ఫిలాసఫీ ఒక హెచ్చరిక లాంటిది. అధికమైన అవగాహన ఎప్పుడూ ఆనందం ఇవ్వదు. కొన్నిసార్లు అది బాధను మాత్రమే పెంచుతుంది. ఈ నిజాన్ని చూసిన మనిషి రెండు మార్గాలు చూస్తాడు. ఒకటి మాయలో జీవించడం, మరొకటి నిజాన్ని అంగీకరించడం. అందుకే పీటర్ వెసల్ జఫ్ఫే చెప్పే సందేశం ఒకటి: మనిషి నిజాన్ని చూడడానికి ధైర్యం కావాలి,